తాజాంశాన్ని చూస్తున్నాం. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. మృతులు విజయనగరం జిల్లా వాసులుగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అడిగి తెలుసుకుందాం. ఓబులేష్, ప్రమాదం ఎలా జరిగింది? మృతుల వివరాలేంటి? పవిత్ర విజయనగరం జిల్లా కొత్త దత్తిరాజుల మండలము, అదేవిధంగా గజపతి నగరం మండలం చెందిన కొంతమంది భక్తులు, అయ్యప్ప మాల ధరించిన భక్తులు దర్శనం అయ్యప్ప దర్శనం కోసం అయ్యప్ప ఆలయానికి వెళ్ళడం జరిగింది. అయ్యప్ప దర్శనం అనంతరము శుక్రవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఈ తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద ఏదైతే రామేశ్వరం వద్ద తిరుగు ప్రయాణంలో రాత్రి సమయం కావడంతో కాస్త రోడ్డు పక్కన వారు ప్రయాణిస్తున్న కారుని రోడ్డు పక్కన ఆపి నిద్రకు ఉపక్రమించారు. ఈ క్రమంలో నిద్రకు ఉపక్రమించిన క్రమంలో అయితే రోడ్డు సైడ్ పూర్తిగా ఆపి ఉన్నారా లేదా పూర్తిగా రోడ్డుకి దూరంగా ఉన్నదే విషయాన్ని తెలియాల్సింది. అయితే రోడ్డు పక్కన కారులో నిద్రిస్తున్న ఈ ప్రయాణికుల్ని వెనక నుంచి వేగంగా వచ్చిన ఒక లారీ ఢీకొట్టడం జరిగింది. ఈ వేగంగా వచ్చిన ఈ లారీ రాత్రి సమయంలో చీకట్లో కావచ్చు, మరొక కారణం ఏదైనా కావచ్చు, చీకటిగా వేగంగా వచ్చి ఢీకొట్టడం కారులోనే ఉన్నటువంటి నిద్రిస్తున్న 5 భక్తుల్లో 4 భక్తులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొకరు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి అంటే నిన్నటి అర్ధరాత్రి చోటు చేసుకొని ఇప్పటికే గ్రామస్తులకు మృతుల కుటుంబాలకు తెలిసి వారందరూ అక్కడ శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ మృతుల విషయానికి వస్తే ఈ విజయనగరం జిల్లా గజపతి వీరంతా కూడా మృతులు 4, అదేవిధంగా గాయపడిన మరొక వ్యక్తి కూడా గజపతి నగరము పరిధిలోని దత్తిరాజేరు, అదేవిధంగా గజపతి నగరం గ్రామానికి చెందిన వారికి స్థానికులు గుర్తించి ఆ సమాచారాన్ని భద్రులకు తెలియజేశారు. ఈ మృతుల్లో ఒకరు కోరాపు కొత్త వలస గ్రామానికి చెందిన 3 కాగా మరొకరు గజపతి నగరం మరూపల్లి గ్రామానికి చెందిన ఒకరిగా గుర్తించారు. ఒకరు వంగర రామకృష్ణ, అదేవిధంగా మాపిన అప్పలనాయుడు, తత్వ మరవడ రాము, వీరు ముగ్గురు కూడా ఈ దత్తిరాజుల మండలం కొత్త వలసకు చెందిన వారు కాదు. ఇంకోరు బండారు చంద్రారావు అనే వ్యక్తి మాత్రం గజపతి నగరం మండలం మరూపల్లి వాసిగా గుర్తించారు. పవిత్ర, ధన్యవాదాలు ఓబులేష్.